మీరు ఈ పుస్తకం రాసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న చాలా మందికి ఇది అవసరమని అనుకుంటున్నాను. నాకు కూడా ఈ పుస్తకం తప్పకుండా అవసరం. నన్ను బాగా కదిలించిన ఒక అధ్యాయముంది. నేను దాన్ని కోట్ చేయాలనుకుంటున్నాను. ఇది 84వ అధ్యాయంలో ఇలా ఉంది. We don't love people, we love the ghost of our imagination until reality shatters the dream. దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయగలరా? మన తలలో ఉన్న ఇమేజ్ ఆఫ్ లవ్ కి మనం ఎందుకు అంటిపెట్టుకుంటాము? మీరు ఒక అన్కాన్షియస్ పీస్ ఆఫ్ మెటీరియల్ అయిన స్టోన్ లాగా ఉన్నప్పుడు మీరు తీసుకునే దిశ మీది కాదు, కానీ మీపై పనిచేస్తున్న వివిధ శక్తుల యొక్క రిజల్టెంట్ అవుతుంది. మనపై చాలా వరకు ఎక్కువ శక్తులు ఒకే క్లిష్టమైన పారాడైమ్ను నమ్మేలా చేయడానికి పనిచేస్తున్నాయి. మీరు ఎదుగుతారు, ఏదో ఒక రకమైన విద్యను పొందుతారు, తరువాత మీరు పెళ్లి చేసుకుంటారు, తరువాత మీకు పిల్లలు కూడా పుడతారు. ఇంకా దానినే సంతోషకరమైన జీవితం, హ్యాపీ లైఫ్ అని పిలుస్తారు. మరియు ఇది మళ్లీ 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 చాలాసార్లు పునరావృతమవుతుంది. అది మీలో పూర్తిగా ఇంకిపోతుంది. ఇది ఒక రాయిని మళ్లీ మళ్లీ అదే దిశగా తన్నినట్టు ఉంటుంది. ఆ రాయికి తన స్వంత ఇష్టాలు ఉండవు. అది ఏ నిర్ణయం తీసుకోలేదు. మనం సినిమాలు చూస్తున్నప్పుడు, ప్రత్యేకంగా భారతదేశంలో చూస్తే, మనం ఎక్కువగా చూసే సినిమాలు ఒక పురుషుడు ఒక స్త్రీ గురించి ఉంటాయి, లేక మనకు ఇష్టమైన ప్రేమ పాటలు మళ్లీ మళ్లీ వింటూ ఉంటాం. నీకు అస్సలు అనిపించదు నిన్ను ఎవరో ఒక దిశగా నిరంతరం తన్నేస్తున్నారని కదా? నువ్వు దీన్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా, తీయగా, హీలింగ్లా భావిస్తావు. నీవు చెబుతున్న నీ ఎంపికలు నిజానికి నీవి కావు. నిన్ను బలవంతంగా కానీ తెలియకుండా నాగరికంగా ఆ దిశలో నడిపిస్తున్నారు.